పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్ని క్వాలిటీ చెక్లు ఫెయిల్ అయిపోయినవి ఇలాంటి పీసెస్ అన్నీ కూడా తక్కువ డిస్కౌంట్లో హోల్సేలర్స్కి డీలర్స్కి సేల్ చేస్తారనమాట. అవి వాళ్ళకి కేజీ లెక్కన అమ్మేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు దాన్ని అన్ని తీసి బ్రాండ్ లేబులింగ్ ఏమీ కనబడకుండా బటనింగ్ పైన నేమ్స్ వస్తాయి కదా, ఆ నేమ్స్ బ్యాక్ సైడ్ ఉండే నేమ్స్ ప్రతి ఒక్కటి తీసేసి రిమూవ్ చేసి తక్కువ రేట్లో అమ్ముతారనమాట. దాన్నే సర్ప్రైజ్ ఐటమ్స్ అంటారు. ఇవంతా ఎందుకు చెప్తున్నా అంటే సర్ప్రైజ్ ఐటమ్స్ అనేది ఒరిజినల్ బ్రాండ్స్. చూడండి, మన ఫాలోవర్స్ కోసం సర్ప్రైజ్ ఐటమ్స్ తీసుకొచ్చాము. ఇవన్నీ ఒరిజినల్ బ్రాండ్స్ వస్తాయి, పెద్ద పెద్ద బ్రాండ్స్. దీంతో బ్రాండ్ లేబులింగ్ ఎక్కడెక్కడైతే బ్రాండ్ డీటెయిల్స్ ఉంటాయో అవన్నీ పూర్తిగా రిమూవ్ చేసి ఉంటారు. ఇక్కడ కూడా చూసుకోండి, ఇక్కడ బ్రాండ్ లేబుల్స్ అవన్నీ తీసేసి ఉంటారు. కొన్ని వాటికి బటన్స్ ఉండదు, ఎందుకంటే బటన్స్ పైన కూడా బ్రాండ్ లేబులింగ్ ఉన్నాయి కాబట్టి కొన్ని వాటికి పూర్తిగా బటన్స్ రిమూవ్ చేస్తారు. దీంట్లో లేబుల్ చూడండి, ఇలాగా డిఫరెంట్ బ్రాండ్లో ఉన్నాయి. దీంతో సైజ్ వచ్చి 28 నుంచి 44 వరకు ఉన్నాయి. ఈ ఐటమ్స్ అన్నీ ఒరిజినల్, క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎస్పెషల్లీ మన ఫాలోవర్స్ కోసం ఓన్లీ 450 పెట్టినాము, తొందరగా వచ్చి గ్రాబ్ చేసుకోండి. ఇంకోటి ఏమంటే ఇవన్నీ సర్ప్రైజ్ ఐటమ్స్ కాబట్టి బ్రాండ్ లేబుల్స్ అన్ని రిమూవ్ చేసి ఉంటారు. కొన్ని వాటికి చిన్న డ్యామేజెస్ ఉంటాయి. బట్ ఇవి 5th క్లాస్ అయితే కాదు, సెకండ్ హ్యాండ్స్ క్లాస్ అయితే అసలే కాదు. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, బ్రాండ్ లేబుల్స్ ఎందుకు చేస్తారు? ఒకవేళ బ్రాండ్ లేబుల్స్ ఉంటే ఇది ఏ బ్రాండ్ అని పర్టికులర్గా వాళ్ళకి తెలుస్తుంది. క్వాలిటీ చెక్లో ఫెయిల్ అయిన ఐటమ్స్ అంటే చిన్న మైనర్ మిస్టేక్స్ ఉంటాయి. ఆ మైనర్ మిస్టేక్స్లో ఆ పెద్ద బ్రాండ్లో మైనర్ మిస్టేక్స్ వస్తే ఆ బ్రాండ్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. సో అలాంటివన్నీ బ్రాండ్ లేబుల్ తీసేసి ఏ బ్రాండ్ కనిపెట్టకుండా దాన్ని గుర్తులేం ఉండకుండా చేసి దీన్ని అమ్మేస్తారనమాట. ఓకే.